హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా షాకింగ్ న్యూస్. ఇక వీరందరి రేషన్ కార్డులు రద్దు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎవరెవరికి ఈ రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయి, ఎందుకో రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించే వారి ఆహార భద్రతా కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది. లబ్ధిదారుల ఆధారు, పాన్ కార్డు వివరాలను ఆదాయ పన్ను శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులను కట్ చేయనుంది. ఖరీదైన వాహనాలు కలిగి ఉన్న వారి రేషన్ కార్డులు కూడా బంద్ కానున్నాయి. ఇక 83,545 మంది మరణించిన వారికి రేషన్ పంపిణీ జరుగుతుండగా నిబంధనలకు విరుద్ధంగా 135 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక పీఎం కిసాన్ డేటా ఆధారంగా 52,339 మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు తేలింది. ఇక 5,866 మందికి 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండగా రైతు భరోసా ద్వారా ఏటా వీరికి 1.50 లక్షల ఆదాయం మించింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1.5 కోట్లకు చేరుకోగా అందులో ఆహార భద్రతా కార్డుల కింద కేంద్రం 99.36 లక్షల కార్డులు మంజూరు చేసి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. ఇక ఏటా లక్షల రూపాయలు ఐటీ చెల్లిస్తూ తాము పేదలమని చాలామంది నెలవారీగా ఉచిత బియ్యం తీసుకుంటున్నారని గత 2 ఏళ్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో 2 లక్షల ఆదాయం, గ్రామాల్లో 1,50,000 అంటే 1.50 లక్షల ఆదాయంలోపు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చే కుటుంబాలు కూడా నిరుపేదల కింద రేషన్ కార్డులు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వీరంతా రేషన్ బియ్యం తీసుకోకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు బయటపడింది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా పీడీఎస్ రైసును దర్జాగా పక్కదారి పట్టిస్తున్నారు. ఇక ధనవంతులు ప్రభుత్వ రూల్స్ పాటించకుండా పేద కుటుంబాల ముసుగులో నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, రుణాలను కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలంగాణలో రేషన్ కార్డులు కలిగి ఉన్న దాదాపు 8 లక్షలకు పైగా కుటుంబాలకు ఏటా 25 లక్షల ఆదాయం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిపై స్థానికంగా ఉండే విపక్ష పార్టీల నేతలు ఫిర్యాదులు చేశారు. వీరంతా ఏటా దాదాపు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం తీసుకుంటున్నారని రేషన్ మాఫియాకు ఇస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇంతటితో ఆగకుండా ఆయా సంక్షేమ శాఖల్లో కూడా పలు పథకాలు పొందడంతో పాటు పిల్లల చదువుల కోసం రుణం కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. రేషన్ బియ్యంతో వచ్చే ఆదాయంతో పాటు ప్రభుత్వ పథకాలు అప్పనంగా పొందుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా కార్డులు మంజూరు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కోటేశ్వరులు రేషన్ కార్డులను దర్జాగా పొందుతున్నారు. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్ళి పరిశీలించిన చేసిన మండలాల్లోనే అధికారులు ముడుపులు ముట్టగానే చేతులు దులుపుకున్నట్లు తేలింది. ఇటీవలే కేంద్ర ఆహార పంపిణీ శాఖ సహాయక మంత్రి పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రంలో 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. కేంద్రం గుర్తించిన జాబితాను ఇప్పటికే తెలంగాణ పౌర సరఫరాల శాఖకు పంపించినట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారికి నోటీసులు కూడా జారీ చేసి ఎందుకు తొలగిస్తున్నారో కూడా వివరించాలని పేర్కొంది. దీంతో జిల్లా పౌర సరఫరాల అధికారులు ఆ దిశగానే చర్యలకు సిద్ధమవుతున్నారు.